సిద్దిపేట జిల్లాలో కుమరవెల్లి మల్లన్న జాతర అత్యంత వైభవంగా ముగిసింది. వీరశైవ సంప్రదాయం ప్రకారం ఆలయ తోటబావి వద్ద అర్చకులు, శివ సత్తులు, వేలాది మంది భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ అగ్నిగుండాలను దాటారు. మార్గశిర మాసంలో కళ్యాణోత్సవంతో మొదలైన ఈ ఉత్సవాలు ఫాల్గుణ మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో భక్తి శ్రద్ధల మధ్య ముగిశాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యావత్ తెలంగాణ ప్రజలకు క్షణార్థి, క్షణార్థి, చిన్నలకు పెద్దలకు గురులకు ఆచారం ఉన్న క్షణార్థి. ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఇవి బ్రహ్మోత్సవాలు మల్లికార్జున స్వామి. ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే 3 నెలల జాతర కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వస్తుంటారు. ఇక్కడ వాళ్ళున్న కష్టాలు, బాధలు తెలుసుకొని అని చెప్పుకొని స్వామివారి మొక్కులు గుడుపులు అప్పించుకొని సంతోషంగా వెళ్తారు. ఇక్కడ ఎటువంటి హానికరం ఏమీ జరగకుండా అంతా మంచిగా అవుతుంది. సరే, తెలంగాణ ప్రజలందరికీ, శివజనాలందరికీ శనార్థి. శ్రీకాంత్ స్వామి. మేము ప్రతి ఏటా ఈ అగ్నిగుండాలకి ప్రతి ఏటా 12 సంవత్సరాలు వస్తున్నాము. ఈ అగ్నిగుండాలకి భగవంతుని దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకొని యథావిధిగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాలు దొక్కడం వల్ల కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారమే మా ఇంటి ఇలవేలపై ఈ కుమరవెల్లి కలుస్తామని ఏటా ఈ అగ్నిగుండాలకి క్రమం తప్పకుండా ఖచ్చితంగా వస్తాము. కోరిన కోరికలు తప్పకుండా కొంగున పడేసే కొంగు బంగారం శ్రీ 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 కుమరవెల్లి మల్లికార్జున స్వామి. ఎంతో ఆనందంగా, సంబరంగా, సంతోషంగా అక్కచెల్లెలందరం ఈ కుట్టెడు బలగంతో వచ్చి ఈ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఈ అగ్నిగుండాలు దక్కడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాలు దక్కడం వలన కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ఈ యావత్ తెలంగాణ ప్రజలందరూ ఈ కుమరవెల్లి మల్లికార్జున స్వామి, శ్రీ రేణుక ఎల్లమ్మ దీవెనలు ఉండాలి. అందరూ చల్లగా ఉండాలి. ప్రతి ఏటా రావాలి. యావత్ తెలంగాణ ప్రజలు కుమరవెల్లి మండలం శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో 7 వారాలు సంక్రాంతి నుంచి ఉగాది వరకు నిర్వహిస్తారు. ఈ స్వామిని తలుచుకున్నట్టయితే సర్వ పాపాల విముక్తి చేస్తాడు. శ్రీ మల్లికార్జున స్వామి సేమ్ శంకరుడే. ఈ మహాశివుని అవరు రూపంలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి దయ వల్ల అందరూ, నేను కళ్యాణానికి వచ్చాను మరియు పెద్ద పంటలకు వచ్చాను. ఈరోజు అగ్నిగుండాలు కూడా తొక్కాను. ఆ స్వామి దయ వల్ల నా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. సకల జనులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ మంచుకున్నారు సుభిక్షంగా. మరియు కుమరవెల్లి మండల కేంద్రంలోని భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఆ మల్లికార్జునుడు నిజంగా చెప్తున్నా, మాంసపు చికెన్ ఏముండదు, కూరగాయలు అంటే ఇక్కడ ఎంత పవిత్రంగా ఉందో చూడండి. ఈ బండారి వల్ల ఆ స్వామి దయ వల్ల చాలా ఆనందంగా ఉన్నాము. కుటుంబాలన్నీ బాగుండాలని ఇక్కడ మొక్కిన మొక్కులు పిల్లలు కాకపోతే పిల్లలు, కళ్యాణం కాకపోతే కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుందని ఆ మల్లికార్జున స్వామికి నేను తెలుసు అని ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను. వట్టిపల్లి రెడ్డి, సిద్దిపేట జిల్లా.